హలో హాయ్ అండి. నేను మీకు ఏదైతే ప్రామిస్ చేశానో ఓకే డైరెక్షనల్ మూవ్ ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలి, మనం ఎలా ట్రేడ్ చేయాలనేది దాని గురించి నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఏదైతే నేను ప్రామిస్ చేశానో దాని ప్రకారం మీకు ఈ వీడియో చేసి పెడుతున్నాను. ఓకే, జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా విని దాని ప్రకారం మీరు ట్రేడ్ చేస్తే సక్సెస్ అవుతారు. ఓకే, సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇది డిఫాల్ట్ 9 ఉంటుంది. మీరు ఇక్కడ 41 చేశాను నేను. ఓకే, ఇది 9 ఉంటుంది, 41 చేశాను. కలర్ ఎల్లో కలర్ పెట్టాను. ఆర్ఎస్ఏ వచ్చి మీకు డిఫాల్టే ఉంటుంది అంతా 70, 50, 30. ఈ కలర్ చేంజ్ చేసుకున్నాను నేను. ఇది ఓకే, గ్రీన్ కలర్లో పెట్టాను. ఈ స్మూత్ రమ్మీ కూడా నేను టిక్ పెట్టి ఉంచాను. అంతే, సింపుల్. 41 మూవింగ్ యావరేజ్ ఆర్ఎస్ఏ. ఓకే, మనం ఇప్పుడు డైరెక్షనల్ మూవ్ ఎట్లా ఫైండ్ చేయాలంటే, ఇప్పుడు ఆర్ఎస్ఐ ఏదైతే మీరు ఓవర్ బాట్ జోన్కి వస్తుంది అనుకుంటే ఓకే, కొంచెం మీరు అలర్ట్గా ఉండాలి. ఈ జోన్ చూస్తే మీకు ఇక్కడ ఓవర్ బాట్కి వచ్చింది. ఓకే, చూడండి ఇక్కడ ఈ ప్రైస్ చూడండి. ఓకే, ఇక్కడ కొంచెం ప్రైస్ హై దగ్గరలోనే ఉంది, బట్ ఆర్ఎస్ఐ వచ్చి డైవర్జెన్సీ చూడండి ఇలా కిందకు వచ్చింది. ఓకే, ఇదొక పాయింట్, ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి, డైవర్జెన్సీ గుర్తుపెట్టుకోవాలి. 30 మినిట్స్లో మీరు టైం ఫ్రేమ్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా 30 మినిట్స్లో మీరు చూసినప్పుడు కొంచెం ఓపికగా ఉండాలి. ట్రేడ్ వచ్చేదాకా కొంచెం ఓపికగా ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆర్ఎస్ఐ డైవర్జెన్సీ చూసుకుంటారు, ఇక్కడ ప్రైస్ ఎలా మూవ్ అవుతుందో చూసుకుంటారు. ఓకే, ఫస్ట్ ఇది హై ఉంది కదా, ఫస్ట్ హై ఒకసారి మీరు మార్క్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ హై మార్క్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత ప్రైస్ ఎట్లా మూవ్ అవుతుందో చూడాలి. ఓకే, అదొక పాయింట్. ఇంకో పాయింట్ వచ్చేసి ఇది ఓవర్ బాట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ 70 నుంచి 60 వరకు మీకు ఓకే బుల్లిష్ ట్రెండ్ ఉంటుంది. 60 నుంచి 50 వరకు మీకు న్యూట్రల్ టు బేరిష్ పైనుంచి వస్తున్నప్పుడు, మార్కెట్ పైనుంచి పడుతున్నప్పుడు ఈ 60 నుంచి 50 వరకు న్యూట్రల్ టు బేరిష్ అనమాట. అంటే బేరిష్లోకి రావటానికి ముందర ఈ 60 నుంచి 50 మధ్యలో మార్కెట్ కిందికి పైకి ఆడుతుంటుంది. ఈ జోన్లో మీరు ఇది ట్రేడ్ చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, అదొకటి. ఈ 40 నుంచి 30 మధ్యలోకి వచ్చిందంటే మొత్తం బేరిష్. ఓకే, ఇక్కడ మార్కెట్ చూస్తే నేను ఫస్ట్ మీకు డిఫికల్ట్గా ఉన్న ఏరియాలో మీకు చెప్తున్నాను, తర్వాత ఈజీగా ఉన్న ఏరియా మీకు చెప్తాను. ఎందుకంటే డిఫికల్ట్ ఫేస్ చేస్తేనే మీకు ఈజీ తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, ఒక్కసారి నేను ఈ డైవర్జెన్సీ ఉంది కదా ఆర్ఎస్ఐది, ఇది ఇక్కడ ఎలా వేసుకున్నా మనం ఇక్కడ ఈ హై ఆర్ఎస్ఐలో డైవర్జెన్సీ కిందకి లోకి క్రియేట్ చేస్తుంది. అంటే మార్కెట్లో బలంగా పైకి తీసుకెళ్తున్న ప్రైస్ని, కానీ ఇక్కడ స్ట్రెంత్ తగ్గిపోయింది. ఇది ఒక పాయింట్. తర్వాత మార్కెట్ ఎప్పుడైతే ఈ 60-40 మధ్యలో కానీ లేకపోతే 60-50 మధ్యలో కానీ ఉందంటే న్యూట్రల్ టు బేరిష్ పైనుంచి వచ్చినప్పుడు, మళ్ళీ కింద నుంచి మీకు మార్కెట్ వెళ్తున్నప్పుడు ఏదైతే 40-50 ఉందో అది న్యూట్రల్ టు బుల్లిష్ ట్రెండ్. గుర్తుపెట్టుకోండి, ఈ 2 లెవెల్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇది జస్ట్ మీకు ట్రెండ్ ఐడెంటిఫై చేయడానికి మీకు అర్థమవుతుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంతసేపు కన్సల్టేషన్ అయిందో ఇక్కడ కూడా మార్కెట్ 50 to 40కి వచ్చినప్పటికి న్యూట్రల్ టు బేరిష్. ఇక్కడ మీకు ఇదంతా న్యూట్రల్ టు బేరిష్లోనే ఉంది. ఓకే, ఇదొకటి. దీని తర్వాత మీకు ఇక్కడ మీరు ఏం ఐడెంటిఫై చేయాలంటే ఈ స్వింగ్స్ ఉంటాయి కదా, ఈ స్వింగ్లు ఐడెంటిఫై చేయాలి. స్వింగ్ ఎప్పుడైనా సరే నీట్గా క్లీన్గా ఉండాలి. ఇట్లా గజిబిజిగా కాకుండా, ఇలా గజిబిజిగా ఉంటే ట్రేడ్ చేయకండి. ఓకే,
ఎప్పుడైతే ఈ 41 EMA మూవింగ్ యావరేజ్ ఇలా మీకు బెండ్ అవుతుందో మీరు వెంటనే అక్కడ ఒక లైన్ గీసుకోండి, హారిజాంటల్ లైన్ లేకపోతే ఇలా ఒక లైన్ గీసుకోండి. ఓకే, ఎప్పుడైతే ఒక లైన్ గీసుకుంటారో మీకు ఒకసారి చార్ట్ పెద్దగా చేసి చూపిస్తున్నాను చూడండి. ఓకే, ఎప్పుడైతే అలా మీరు ఒక లైన్ గీసారో మీకు ఇక్కడ ఈ బెండ్ అయిన దగ్గర, ఓకే, ఎప్పుడైతే అలా గీసారో మీరు మార్కెట్ ఈ ఎంఏ కిందకి వచ్చేసిన తర్వాత ఒకసారి పుల్ బ్యాక్ వస్తుంది కదా, అక్కడ మీరు స్వింగ్ పట్టుకోవాలి. ఆ స్వింగ్ ఎలా ఉండాలంటే నీట్గా ఉండాలి, ఇలా గజిబిజిగా కాకుండా నీట్గా ఉండాలి. ఇలా గజిబిజిగా ఉంటే మాత్రం మనము ట్రేడ్లోని కొంత ట్రాప్ జోన్లోకి వెళ్ళిపోతాం. నీట్గా ఉండాలి, అలా లేదు ఇక్కడ. ఈ ట్రేడ్ మనం చేయము. ఓకే, ఎప్పుడైనా బేరీస్ ఇలా స్లోప్ వచ్చినప్పుడు మీకు బేరీస్ ట్రేడ్లే తీసుకోండి, అంటే పిఈ సైడే ఉండండి. ఓకే, ఇప్పుడైతే ఈ బెండ్ అయిన దగ్గర నుంచి వస్తుందా మార్కెట్, బేరీస్ సైడే ఉండండి. ఓకే, బేరీస్ సైడ్ ఉండండి. బుల్లిష్ సైడ్ మీకు మార్కెట్ వచ్చినా కూడా మీరు తీసుకోవద్దు, వదిలేసేయండి. ప్రశాంతంగా ఉంటుంది ట్రేడ్ చేయకపోతే. ఓకే, ఇప్పుడు ఇదంతా మీకు విక్స్ తోటి అసలు బయర్స్ కానీ సెల్లర్స్ సారీ ఈ విక్స్ చూడండి, క్యాండిల్స్ ఎక్కడ నీట్గా ఫామ్ చేయట్లేదు. అంటే అర్థం ఏంటి, సైకాలజీ నేర్చుకోవాలి మీరు, క్యాండిల్ సైకాలజీ. ఇక్కడ ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు, బయర్స్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు, సెల్లర్స్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకు చూపించట్లేదు, ఇదంతా ఏమైంది, ఇక్కడ కన్సాలిడేషన్ జోన్లోకి వెళ్ళిపోయింది. అందుకని ఇక్కడ ఎవరు మార్కెట్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఓకే, ఇది అయిపోయింది. ఈ స్వింగ్ కూడా మీకు క్లారిటీ లేదు, దీన్ని కూడా ఎందుకు వదిలేస్తామంటే మీకు ఈ స్వింగ్ తీసుకుంటే ఫిబొనాచి తీసుకోండి. ఫిబొనాచితో మీరు ట్రేడ్ చేస్తే ఇది టార్గెట్ 1 ఎప్పుడైనా సరే టార్గెట్ 1.618 రావాలి. చూసారా, మీకు బేరిస్ మార్కెట్ ఉన్నప్పుడు బుల్లిష్ సైడ్ టార్గెట్ ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఈ టార్గెట్ ఇవ్వలేదు. మీకు ఇంకోటి చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి ఈ క్లాసు. ఏమాత్రం తడబడినా కూడా మీకు చేయలేరు. ఓకే, ఇప్పుడు ఈ స్వింగ్ చూద్దాం. ఈ స్వింగ్ మనకి ఇవ్వలేదు టార్గెట్. ఓకే, నేను ఇక్కడ ఇలా డ్రా చేసి పెడుతున్నాను. మనము ఎంట్రీ ఎక్కడ తీసుకుంటామంటే ఈ 0.236 దగ్గర ఎంట్రీ తీసుకుంటాం. టార్గెట్ ఇది. మార్కెట్ ఈ బేరిస్ సైడ్ ఉంది కాబట్టి ఈ టార్గెట్ ఇవ్వలేదు. మరి బేరిస్ సైడ్ టార్గెట్ ఇచ్చిందంటే ఒకసారి చూద్దాం. ఇలా డ్రా చేస్తాం. ఓకే, ఇచ్చింది టార్గెట్ 1.618 టార్గెట్ ఇచ్చింది కదా. ఇది లాజిక్. అర్థమైంది అనుకుంటాను. మీరు ఇక్కడ ఈ 0.236 దగ్గర తీసుకొని మీరు ఉండిపోతే మీకు ఇక్కడ ఎన్ని పాయింట్స్ వస్తాయంటే, చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే చాలామంది లాస్ అయిపోతారని నేను క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. 284 పాయింట్స్ మీకు ఇక్కడ ఇండెక్స్లో చూపిస్తుందంటే మీకు ఇక్కడ కనీసం 140 పాయింట్స్ అక్కడ వస్తాయి ఆప్షన్స్లో. ఓకే, మీకు ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత మీకు టార్గెట్ ఇచ్చిన తర్వాత మార్కెట్ పైకి వెళ్ళింది. ఓకే, అర్థమైంది కదా. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది. ఈ ఒక్క ట్రేడ్ చాలు మీకు. ఇక్కడ మీకు 20 ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఎక్కడ అర్థం కాలేదు. ఈ స్వింగ్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఇది కన్సల్టేషన్లో ఉంది, అర్థం కాలేదు. ఓకే, ఇప్పుడు ఈ ఇది స్వింగ్ మనకి టార్గెట్ అవుతుందని తెలిసి, ఎందుకంటే బేరిస్ సైడ్ వచ్చేసింది. ఈ మూవింగ్ యావరేజ్ కిందకి ఎప్పుడైతే మార్కెట్ వచ్చిందో బేరిస్ సైడ్. ఇంకోటి ఈ 50 RSI 50 బిలోకి వచ్చిందంటే బేరిస్ సైడ్. ఓకే, బేరిస్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కడ మనకి ఇంట్రెస్ట్ ఎవరు చూపించలేదు కాబట్టి క్యాండిల్స్లో మనం చెయ్యం. పీ సైడ్ ఇచ్చినా కూడా మన టార్గెట్ రాదు కాబట్టి మనం చెయ్యం. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బేరిస్ సైడ్ తీసుకున్నాము, టార్గెట్ ఇచ్చేసింది. ఈ ఒక్క ట్రేడ్ చాలు. ఓకే, 30th మేకి మనకి ఈ టార్గెట్ ఇచ్చింది. ఒక ట్రేడ్ చేసి మనము 140 పాయింట్స్ అంటే ఒక లాట్ తీసుకున్నా మీరు 75 into 140 10,500. ఓకే,
ఒక ట్రేడ్ చాలు. 10,500 అంటే మీరు ఎక్కడైనా జాబ్ చేసినా కూడా నెలకు వస్తుంది మీకు 10,500 అంటే. ఓకే, 10,500 అంటే. ఇది అర్థమైంది కదా. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ స్వింగ్ తీసుకున్నాం, మార్కెట్ మనకి ట్రేడ్ ఇచ్చేసింది. మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఈ స్వింగ్ తీసుకోవాలి. ఈ స్వింగ్ తీసుకున్నప్పుడు మార్కెట్ కానీ ఓవర్ బాట్ కానీ ఓవర్ సోల్డ్ కానీ, ఇది ఓవర్ సోల్డ్ వచ్చింది, 30 బిలో వచ్చిందంటే ఓవర్ సోల్డ్. కొంచెం అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉండి ఈ ఏరియాలో మనం ట్రేడ్ చేయకూడదు, ఎందుకంటే కన్సల్టేషన్ అవుతుంది. మీకు 40-50 అనేది వెరీ బుల్లిష్, న్యూట్రల్ బుల్లిష్ అనమాట. RSI 40-50 న్యూట్రల్ టు బుల్లిష్. న్యూట్రల్ అంటే ఏంటి? సైడ్ వేస్ మార్కెట్లో ఉంటుంది. ఇక్కడ సైడ్ వేస్ మార్కెట్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలి. నేను అదే చెప్తాను, మీకు ఎప్పుడు వస్తేనే అప్పుడే ట్రేడ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఏదైతే ఈ మూవింగ్ యావరేజ్ ఇలా బెండ్ అవుతుందో మనం ఇక్కడ ఒక మార్క్ చేసి పెట్టుకుంటాం. మార్క్ చేసి పెట్టుకెళ్ళి స్వింగ్ కోసం వెయిట్ చేస్తాం. ఈ స్వింగ్ కోసం వెయిట్ చేస్తాం. బేరిస్ సైడ్ అయితే తీసుకోమను, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ టర్న్ అయింది కాబట్టి, ఇక్కడ 50 అబవ్ RSI వచ్చింది కాబట్టి. ఓకే, మనం అక్కడ ట్రేడ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ చిన్న స్వింగ్ ఇది ఇక్కడ తీసుకుందామా? తీసుకున్నప్పుడు వస్తాయి మీకు. ఈ స్వింగ్ తీసుకున్నాం కదా, మీకు ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకుంటే ఒక 88 పాయింట్లు వచ్చింది. దగ్గర ఇక్కడ వరకు ఇచ్చింది, బట్ మనం ఇక్కడ దాకే తీసుకుంటాం కాబట్టి 1.618, 95 పాయింట్స్ అంటే 45 పాయింట్స్ వస్తాయి. ఇలాంటి చిన్న వాటికి ట్రై చేయకండి, ఎందుకంటే వస్తే మంచిగా రావాలి ప్రాఫిట్. మనం అది ఇది తీసేస్తాము. ఓకే, డైరెక్షన్ మారిపోయింది. ఇక్కడ ఎప్పుడైతే బెండ్ అయింది ఈఎంఏ, ఇక్కడ ఎప్పుడైతే RSI 50 అబవ్ వచ్చిందో, ఇది ఏదైతే ఉందో ఇది వచ్చేసి మీకు 20 పెట్టుకోండి. ఈ స్మూత్ MA ఉంది కదా, దీన్ని 20 పెట్టుకోండి. ఇన్పుట్స్లోకి వెళ్ళి ఇక్కడ 14 ఉంది కదా, 20 పెట్టుకోండి. ఓకే, ఇది ఎప్పుడైతే ఈ బ్లూ లైన్ ఈ గ్రీన్ లైన్ క్రాస్ చేస్తుందో ట్రెండ్ మారిపోతుంది. ఓకే, ఇక్కడ ట్రెండ్ మారింది. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? స్వింగ్ చూసుకోవాలి. స్వింగ్ చూసుకొని ఈ స్వింగ్ నుంచి కిందకి తీసుకోవాలి. ఓకే, వెళ్ళిందా? ఇక్కడ వెళ్ళింది కదా. ఎన్ని పాయింట్లు వెళ్ళింది? ఇక్కడ నుంచి మీకు 314 పాయింట్స్, అంటే మీకు 150 పాయింట్స్ మీకు ఆప్షన్స్లో వస్తాయి. అంటే దగ్గర అది 12,000 ఎంత వస్తుంది? 50 into 75 అంటే మీకు 11,250 రూపాయలు వస్తుంది. ఓకే, మంచి ట్రేడు. అంతే, ఇలా ఒక్క ట్రేడు వారానికి ఒకటి వచ్చిన 10,000 వచ్చిందంటే 4 వారాలు అంటే 4,10 40,000 మీకు అలా చేసుకోవచ్చు. ఇంకా టెన్షన్ లేదు, ఇంకా మీకు టెన్షన్ లేకుండా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఇది డైరెక్షనల్ మూవ్ మీకు ఎలా వస్తుంది అనేది చెప్తున్నాను. ఈ డైరెక్షనల్ మూవ్లో ఉంటే మీకు మంచి డబ్బులు వస్తాయి. ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ ఓవర్ బాట్కి వచ్చింది, ఇక్కడే వచ్చేసింది. బట్ ఎప్పుడైతే మీకు మార్కెట్ 50 అబవ్ ట్రేడ్ అవుతుందో చాలాసేపు ట్రేడ్ అవుతుంది అక్కడ, అది గుర్తుపెట్టుకోండి. వెంటనే మీకు వేరే సైడ్ రా, ఈ 50 అబవ్కి వచ్చినాక మార్కెట్ చాలాసేపు మీకు దీంట్లోకి వస్తుంది. మీకు ఎప్పుడు డైరెక్షన్ మారుతుంది? ఈ బెండ్ అయినప్పుడే మారుతుంది. ఇక్కడ బెండ్ అయిందా, మార్కెట్ కిందకి వచ్చిందా, ఇక్కడ ఎక్కడైనా స్వింగ్ దొరుకుతుందేమో చూసుకోండి. మార్కెట్ కిందకి వస్తుంది కానీ ఇక్కడ RSI 50 బిలోకి వచ్చేసింది, కానీ ఇక్కడ ఎక్కడ స్వింగ్ రాలేదు. ఇలాంటప్పుడు మీరు ఇక్కడ ఏ స్వింగ్ రాకపోయినా మీరు ఈ స్వింగ్ని కూడా మీరు కాలిక్యులేట్ చేసుకోవచ్చు. వచ్చిందా? ఇక్కడ ఎంట్రీ, దీని కింద మనం కొన్ని ఎంట్రీ తీసుకున్నా, ఇక్కడ దాకా వెయిట్ చేసి 300 పాయింట్లు అంటే 130, ఇది ఒక 10,000. ఓకే, మీరు ఈ 30 మినిట్స్లోనే తీసుకునే అవసరం లేదు. మీరు ఏం చేస్తారంటే ఇట్లా మార్క్ చేసుకుని చూపిస్తాను. ఇట్లా మార్క్ చేసుకున్నారు. ఓకే, ఈ కింద ఏదైతే బెండ్ అయింది ఇక్కడ వరకు మార్క్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాప్ ఉంది కదా. ఓకే, ఈ గ్యాప్లో మీరు ఇది ఏ డేట్లో వచ్చింది కిందకి? ఇది 12th జూన్ వచ్చింది. 12th జూన్కి
5 minutesలో కన్వర్ట్ చేసుకుని 12th జోన్ కింద. చూడండి, మీరు ఎంట్రీ 12th జూన్లో తీసుకుంటే 12th జూన్లో ఎంట్రీ తీసుకుంటే మీరు ఇక్కడ ఈ హైలో స్టాప్ లాస్ పెట్టుకుని ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ వరకు వచ్చేసింది మార్కెట్. ఓకే, ఈ మూవింగ్ యావరేజ్ కూడా మీకు ఎక్కడ క్రాస్ అవ్వలేదు, మళ్ళీ ఇక్కడ క్రాస్ అయ్యింది. సో ఇక్కడ ఎన్ని పాయింట్లు వచ్చింది మీకు? 526 పాయింట్స్. 526 పాయింట్స్ అంటే అస్సలు మీరు అందులో సగం వేసుకుందాం. 526 డివైడెడ్ బై 2 వేసుకుంటే మీకు 263 పాయింట్స్ ఇంటూ 75 అంటే 19,725 రూపీస్ మీకు బీటీఎస్టీలో ఉంటే ఇక్కడ వరకు మీకు ఒక 2 డేస్లో ఇచ్చేసింది. మీరు రోజు దీని వెనకాల పడి మీరు మార్కెట్ వెనకాల పడి మీరు టైం వేస్ట్ చేసుకునే బదులు ఇలాంటి ట్రేడ్ వచ్చినప్పుడు చేసి కూర్చుంటే మీకు ఎన్ని డబ్బులు వస్తాయి చూడండి. ఓకే, ఉద్యోగం కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఉంటే ఉద్యోగం కూడా చేయడం వస్తుంది. కంగారు పడిపోకుండా ట్రేడ్ తీసుకుని ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా ఎక్కడ మనం ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో చెప్పాను కదా ఫిబొనాచి పెట్టుకుని. ఇప్పుడు దాని ప్రకారం మీరు ట్రేడ్ చేసుకుని మీరు ధైర్యంగా ఉండగలుగుతారు కదా. ఓకే, అలా చేసుకుంటూ మీరు ప్లాన్ చేసుకోండి. ఇలా చూసుకుంటే మీకు 30 minutesలో పెట్టుకుని, ఇంకా నేను లేటెస్ట్ది చార్ట్ చూపించకూడదు, మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి. బ్యాక్ టెస్ట్ చేసుకొని మీరు ఎన్నైనా చేయొచ్చు. ఎప్పుడు చూడండి. ఓకే, ఇది అయిపోయింది కదా. ఎప్పుడు చూడండి, ఇది బెండ్ అయింది. ఇక్కడ మీరు లైన్ పెట్టుకున్నారు. ఈ స్వింగ్స్ ఉన్నాయి కదా, ఈ స్వింగ్ మీకు తెలియదు, బేరిష్లో ఉంది. ఓకే, సైడ్ వేస్లో ఉంది. ఇక్కడ చూడండి, ఈ స్వింగ్ తీసుకోండి. వెళ్ళిపోయిందా? కరెక్ట్గా అక్కడికి వెళ్ళించండి. ఓకే, ఆ స్వింగ్ అయిపోయింది. ఈ స్వింగ్ తీసుకోండి. ఓకే, వెళ్ళిపోయిందా టార్గెట్? అంతే. ఎప్పుడైతే మీకు ఇక్కడ సైడ్ ఇక్కడ మార్కెట్ మీకు తెలియదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఓవర్ బాట్కి వెళ్ళిపోయింది. ఓవర్ బాట్ అయిన తర్వాత ప్రైస్ చూడండి ఎట్లా డౌన్ అవుతుందో. కంగారు పడొద్దు, ఇవన్నీ లైన్ గీసుకొని పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ లైన్ వచ్చింది, సెకండ్ లైన్ వచ్చేదాకా ఉండండి దీన్ని టచ్ అయ్యే వరకు. అప్పుడు లైన్ గీసుకోండి, ట్రెండ్ లైన్. ఈ ఆర్ఎస్ఐ ఏం చేస్తుందో చూడండి. ఆర్ఎస్ఐ బాగా డౌన్లోకి వచ్చేసింది. ఓకే, అంటే స్ట్రెంత్ లేదని అర్థం. ఆర్ఎస్ఐ బాగా డౌన్కి వచ్చిందంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రైస్ పైకి వెళ్తుంది, ఆర్ఎస్ఐ కిందకి వస్తుంది అంటే మార్కెట్లో స్ట్రెంత్ లేదు, అందుకని ఆర్ఎస్ఐ కిందకి వచ్చేస్తుంది. ఆర్ఎస్ఐ అబద్ధం చెప్పదు, ప్రైస్ అబద్ధం చెప్తుంది. ఓకే, ప్రైస్ అబద్ధం ఎందుకు చెప్తుందంటే కావాలని పైకి తీసుకెళ్తారు బిగ్ ప్లేయర్స్. ఓకే, తీసుకెళ్ళి ఒక సడన్గా కొట్టేస్తారు. మనలాంటి రిటైలర్స్ అందరూ ఆ వల్ల చిక్కుకుంటాం. కానీ ఇది నిజం చెప్తుంది ఆర్ఎస్ఐ కిందకి అలా అని వచ్చేస్తుంది. ఓకే, అర్థమైంది కదా. చాలా మంచి వీడియో ఇది. ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళందరికీ షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళకి ఉపయోగపడేలా చేయండి. ఓకే, అలా మీరు బ్యాక్ టెస్ట్లు చేసుకోండి. చేసుకుంటే ఈ ఏరియాలో ట్రేడ్ చేయండి మీరు, ఎందుకంటే క్లారిటీ లేదు. ఇక్కడ మీకు తెలిసిపోతుంది, క్యాండిల్స్ చాలా క్లియర్గా చెప్తుంటాయి. ఈ చిన్న విక్స్ వచ్చేసి ఇంట్రెస్ట్ లేకుండా మార్కెట్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. అవి కొంచెం మీకు ఎక్స్పీరియన్స్తో వస్తుంది. కొంచెం జాగ్రత్తగా చేసుకొని ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది వీడియో. నేను మీకు ఉదాహరణకి చాలా చెప్పాను. జాగ్రత్తగా మీకు చూసుకుంటూ చేయండి, చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇలా చేసుకుంటూ వెళ్ళండి. ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లియర్ చేస్తాను.
చాలామంది అడుగుతున్నారు, క్లియర్ చేస్తున్నాను వీడియోలో. మరి వాళ్ళు చూస్తున్నారో లేదో తెలీదు. గ్యాప్ గురించి అడిగారు, దాని గురించి క్లియర్ చేశాను. ఇంకా చాలా మట్టుకు చూశాను నేను. ఓకే, మీకు ఈ చార్ట్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. హాఫ్ అన్ అవర్ అన్నా దీని మీద ప్రాక్టీస్ చేయండి. మీకు ఫిబొనాచి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫిబొనాచి తోటి మీరు చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఎంట్రీ 0.236 దగ్గర టార్గెట్ ఇది. ఇలా చూసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేయండి. బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది. మీకు తెలియని దగ్గర వదిలేయండి. మార్కెట్ ఎక్కడైతే మీకు తెలియట్లేదో అక్కడ వదిలేయండి, చేయకండి. ఓకే, బై ది వే నిన్న చేసిన మన వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను. నేను నా వీడియోలో పెట్టిన ఇండికేటర్సే ఇప్పుడు మీకు చెప్తున్నాను. నేనేం కొత్తగా చేయలేదు. కావాలంటే చూడండి, వీడియోలో ఇవే ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను మీకు మార్కెట్ ఇక్కడ చెప్పాను కదా, మీకు 24,586కి వస్తుందని చెప్పాను. మార్కెట్ ఇక్కడ ఎప్పుడైతే గ్యాప్ డౌన్ అయ్యి కన్సల్టేషన్ అయిందో నేను ఇంక ట్రేడ్ చేయకూడదని డిసైడ్ అయిపోయాను. ఓకే, ట్రేడ్ కూడా చేయలేదు నేను, జస్ట్ సైకాలజీ చెప్పాను. ఎంత మీకు పడిపోయిన తర్వాత కంటిన్యూగా క్యాండిల్స్ వస్తున్నప్పుడు మనం మార్కెట్ ట్రేడ్ చేయకూడదని చెప్పాను. ఇంకోటి, మార్కెట్ ఈ ఏరియాలోకి వస్తే 856, 857 దగ్గర వస్తే మార్కెట్ ఈ స్వింగ్ పెద్దగా ఉంటుంది కాబట్టి నేను ట్రేడ్ చేస్తానని చెప్పాను. ఓకే, నేను ట్రేడ్ చేయలేదు. అది వీడియో అప్లోడ్ చేశాను. సైకాలజీ ఎలా ఉంటుందో చెప్పాను, అది కూడా చూడండి. మీకు ఒకసారి ఎంట్రీ తీసుకున్న తర్వాత ఈ ఈఎంఏ కూడా మీకు ట్రావెల్ అవుతుంది. దాంతో కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు మార్కెట్. ఓకే, ఇలాగ టార్గెట్, స్టాప్ లాస్ మీకు ఫిబొనాచి తోటి ఎలా చేయాలని చెప్పాను. జాగ్రత్తగా చేయండి, నేర్చుకోండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్లోనే మీకు అన్నీ తెలుస్తాయి. నా వీడియోలు నేను లైవ్ చేస్తుంటాను కదా, అవి చూస్తూ ఉండండి. నేను అక్కడ ఎందుకు తీసుకుంటున్నాను రీజన్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. బట్ ఫుల్ వీడియోలు పెట్టలేకపోతున్నాను, ఎందుకంటే నాకు ఆఫీస్ వర్క్ మీద నాకు 10 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోవాలి. దాన్ని బ్రేక్ చేయకూడదు కాబట్టి డిసిప్లైన్ ఎక్కడైనా ఉంటే, ఆఫీస్లో అయినా, మన వర్క్ ప్లేస్లో అయినా, ఎక్కడైనా మనం డిసిప్లైన్ బ్రేక్ చేయకూడదు కాబట్టి నేను వెళ్ళవలసి వస్తుంది. ఓకే, జాగ్రత్తగా మీరు ట్రేడ్ చేసుకుంటూ ఓన్గా నేర్చుకుని, పేపర్ ట్రేడింగ్ చేసుకుని, జాగ్రత్తగా నేర్చుకుని మాత్రమే ట్రేడ్ చేయండి. ఒక 10,000 పెట్టుకుని చేయొచ్చు. ఓకే, 10,000 పెట్టుకుని చేయండి. ఇంకోటి 70 to 100 స్ట్రైక్ ప్రైస్ తీసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. 70 to 100 స్ట్రైక్ ప్రైస్ తీసుకుని మీరు ట్రేడ్ చేయండి, ఈజీగా ఉంటుంది. డబ్బులు కూడా పెద్ద అవసరం ఉండదు దానికి. 70 నుంచి 100 అంటే మీకు 7,500లో మీకు 70 to 100 స్ట్రైక్ ప్రైస్లో మీకు వచ్చేస్తుంది. అలా మీ ఓన్గా నేను ఎటువంటి రికమెండేషన్ చేయట్లేదు, సెల్ అండ్ బై రికమెండేషన్ చేయట్లేదు, నేర్చుకుని మాత్రం చేయండి. ఓకే, స్టాప్ లాస్ పక్కా పెట్టుకోండి. స్టాప్ లాస్ మీరు ఎలా పెట్టుకుంటారంటే, ఇప్పుడు మీకు అనిపిస్తుంది మార్కెట్ ఇక్కడి వరకు వస్తుంది అనిపించింది అనుకోండి, ఒక 10 పాయింట్లు స్టాప్ లాస్ ఉంటే 15 పాయింట్లు పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇన్ కేసు మీరు అనుకున్న దానికి వచ్చి ఎస్ఎల్ చేసి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉండదు, ఎందుకంటే కొంచెం కింద బఫర్ ఇచ్చి పెట్టుకుంటారు కాబట్టి. అలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగి మీకు ఖచ్చితంగా నేను క్లారిఫై చేస్తాను. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. వాచ్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి. లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది అనుకుంటా, నాకు తెలీదు, రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.